మనకి కావాల్సినవి షీర్ కుర్మాలకి సేమియా, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పౌడర్, చక్కెర, మిల్క్. ఇది రోస్టెడ్ ఉంటుంది, నాన్ రోస్టెడ్ ఉంటుంది. మేము రోస్టెడ్ తెచ్చుకున్నాం, మళ్ళీ రోస్ట్ వేసుకున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాం, వెలిగించుకొని నెయ్యి పోసుకున్నాం. ఫస్ట్ బాదం జీడిపప్పు ఇవి వేయించుకుందాం. కిస్మిస్ లాస్ట్ వేసుకుందాం, ఎందుకంటే అవి తొందరగా తొందరగా రోస్ట్ అయిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోలేదు, లేకపోతే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ. దీంట్లోనే కిస్మిస్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. సేమే వేసుకొని నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఆల్రెడీ రోస్టెడే కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూసారా, సేమియా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. పాలు పోసుకుందాం. నేను కొంచెం క్వాంటిటీనే వేస్తున్నా, ఎక్కువ వేస్తలేను, ఎందుకంటే మా ఇంట్లో వరకు సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. కొన్ని వాటర్ కూడా పోసుకున్నా, కొంచెం వేడిగా. మా బిడ్డ అయితే మంచిగా సేమియా చేస్తుంది. ఇప్పుడు సూపర్ టేస్టీగా వస్తుందంట. ఇప్పుడు చెప్పింది కదా, మొత్తము అందులో వాడే ఐటమ్స్ మొత్తం అయితే పాలు పోసేసింది, మూత పెట్టేసింది. మంచిగా ఉంటుందా బిడ్డ? మరి బాగుంటుంది, సేమ్ ముస్లిం వాళ్ళు చేసుకునే టేస్ట్ వస్తుంది మనకి. ఇలాచి నేను పౌడర్ వేసుకున్నా, అది వేసుకున్నా. మరి ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే మొత్తం ఇలాచి ఫ్లేవరే ఉంటుంది. కొంచెం దాన్ని సరిపడా వేసుకోండి చాలు. ఇప్పుడు మా బిడ్డ వేసింది తాగడానికి. ఇగో మా అల్లుడు కూర్చుండేడా, ఆడ మా భార్య మా మన్మడి కూడా వస్తుండు. జర ఆగండి, చేసినాక మీకు ఇస్తాం, ఓకేనా? ఇప్పుడు కొంచెం చక్కెర వేసుకుందాం. నేను ఇలా కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తాను కాబట్టి చక్కెర కొంచెం తక్కువనే వేసుకుంటున్నా, ఎందుకంటే అది కండెన్స్డ్ మిల్క్ వేస్తాం కాబట్టి అది కూడా షుగరే ఉంటుంది. రెండు కవర్ అయిపోతాయి. ఇది షీర్ కుర్మాలో ఎక్కువ టేస్ట్ రావడానికి కారణం కండెన్స్డ్ మిల్క్. ఇది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. షీర్ కుర్మాకి టేస్ట్ దీనివల్లనే వస్తుంది. ఇది కూడా కొంచెం వేసుకుందాం. హాయ్ రా జయరాజ్.
పాలు మసులుతున్నాయి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది షీర్ కుర్మా. సేమియా ఎప్పుడైనా లాస్ట్కి వేసుకోవాలి, ఎందుకంటే అది సన్న సేమియా కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. మిల్క్ ఇది కూడా వేసుకున్నాం. టేస్ట్ దీనివల్లనే వస్తుంది షీర్ కుర్మా, మనకు బయట దొరుకుతుంది. సూపర్ మార్కెట్లలో ఉంటాయి. హాయ్ చెప్పు. ఆశీర్వాదం. మా బిడ్డ అయితే సేమియా ఇస్తుంది. సేమియా మేము తాగినాక ఎట్లుందో చెప్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మన్మరాలు అయితే ఫోన్ చూస్తుంది. హాయ్ చెప్పు. అమ్మ ఏం చేస్తుంది? సేమియా చేస్తుందా నీకు? తింటావా? మరి అట్లా ఫోన్ చూడవచ్చునా? ఫోన్ చూడవద్దుగా, తప్పు తీసేయి. సేమియా నాకు కూడా ఫస్ట్ షీర్ కుర్మా చేయడం రాకపోతుండే. ఎప్పుడు తాగాలన్నా రంజాను లేకపోతే బక్రీద్ వచ్చినప్పుడు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పంపిస్తారు, లేకపోతే లేదు. ఇక అందరి మీద డిపెండ్ అవ్వడం బదులు మనం ఇట్లా చేసుకొని తాగొచ్చు, సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు పాలు మరిగినాయి చూడు, కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. చూడండి, చూసారా షీర్ కుర్మా రెడీ. జర మరిగిస్తే అయిపోతుంది. అలా చక్కెర వేయరా? వేసినా కదా, వేసినావు చక్కెర. చక్కెర, కండెన్స్డ్ మిల్క్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ అన్నీ వేసిన. షీర్ కుర్మా రెడీ అని కొంచెం సేపు మరుగుతే అయిపోతుంది. ఇక తాగేద్దాం. చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చెప్పు ఎట్లా అయిందని, మంచిగా ఉందా? మా బిడ్డ చేసింది కీరు, ఎట్లుంది టేస్ట్ చేసి చెప్తా. ఎట్లుంది? బాగుంది, సూపర్ ఉంది, బాగా వచ్చింది, బాగుంది, మంచిగా ఉంది.